కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. శ్రీ చెన్నూరు సుదర్శన్ మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఈరోజు మీరు వినబోతున్న కథ 17వ కథ. కథ పేరు కప్పల పెళ్లి. ఈ కథ వెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం దర్వాజాలో 22/11/2020 సంవత్సరంలో ప్రచురితమైంది. విన్నాము మరి. కప్పల పెళ్లి. రచన శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు. అదొక పల్లెటూరు. అనావృష్టి, కరువు కాటకాలతో అలమటిస్తోంది. గ్రామ సర్పంచి గంగారాం ఊరి చివర రావి చెట్టు కింద గ్రామ ప్రజలతో సభ ఏర్పాటు చేశాడు. ఆ ఊరి దేవాలయ పూజారి రామశర్మను వర్షాలు పడే మార్గం చెప్పమని అడిగాడు గంగారాం. కప్పలకు పెళ్లి చిన్న చిన్న పిల్లలతో చేయించాలని, ఆ మరునాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం బావుందని చెప్పాడు శర్మ. పెద్దలంతా సరే రేపుదయం కలుద్దాం అని వెళ్ళిపోయారు. రామశర్మ కప్పల పెళ్లి తతంగానికి కావలసిన సరంజామా చెబుతుంటే గంగారాం కాగితం మీద రాసుకుంటున్నాడు. ఇదంతా చెట్టు మీదున్న ఒక ఎగిరే కప్ప గమనించి వీరి ముందుకు దూకింది. ఇద్దరూ ఉలిక్కిపడి కప్పను వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆ కప్ప ప్రాధేయపూర్వకంగా ముందు కాళ్లను జోడించి ఇలా అన్నది: పూజారి గారు, నాదొక విన్నపం. మీరు కప్పల పెళ్లి చేయిస్తామంటే నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఒక మండూకాన్ని ప్రేమించాను. మా అమ్మ నాన్న గోదురు కప్పలు కాబట్టి ఒప్పుకోవడం లేదు. మనం చెట్ల మీద సైతం ఎగిరే కప్పలం, కానీ అది కేవలం బురదగుంటలో నిద్రపోయే కప్ప. మన అంతస్తుకి సరిపోదు. మా పరువు తీయకు అని బెదిరిస్తున్నాయి సర్పంచ్ గారు. అయ్యా సర్పంచ్ గారు, మీరు దయ తలచి మా పెళ్లి జరిపించండి అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇంతలో మండూకం అక్కడికి వచ్చింది. అది కూడా పెద్దలను వేడుకుంది. కప్పల వినయ విధేయతలకు గంగారాం, రామశర్మ సంతోషించి మీ పెళ్లి చేయిస్తాము అని వాటికి మాటిచ్చారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో పిల్లల కేరింతల మధ్య పిల్లలంతా కలిసి వాటికి పెళ్లి చేయించారు. పూలమాలలు, మంగళసూత్ర ధారణతో అత్యంత వైభవంగా ప్రకృతి మాత ప్రసన్నమయ్యేలా శాస్త్రోక్తంగా కప్పల పెళ్లి జరిగింది. తర్వాత పిల్లలు వాటిని ఒక కొత్త బుట్టలో పెట్టి రోకలి అంచులకు ఉయ్యాలా కట్టారు. వాయిద్యాలతో ఘనంగా ఊరేగించి తిరిగి రావు చెట్టు దగ్గర వదిలారు. ఈ విషయం గోదురు కప్పలకు తెలిసింది. అవి కోపంతో ఊగిపోయాయి. మన పరువు తీసిన మండూకాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ అది తమ వల్ల సాధ్యమయ్యే పని కాదు. అందుకని చాలా బాగా ఆలోచించాయి. రావి చెట్టు కిందున్న పుట్ట ముందుకు దూకి సర్పరాజుని బయటికి పిలిచాయి. సర్పరాజు పుట్టలో నుంచి బయటికి రాగానే, సర్పరాజా, నీవే మాకు దిక్కు, మా పరువును నువ్వే కాపాడాలి అంటూ విషయం వివరిస్తూ మొరపెట్టుకున్నాయి. ఎలాగైనా మండూకాన్ని చంపి మింగేయి, దానికి ప్రతిఫలంగా మరికొన్ని కప్పల జాడ కూడా నీకు చూపిస్తాం, నీకు ఆహారానికి కొరత రానియ్యం అని ఆశ చూపాయి. సర్పరాజు ఒప్పుకున్నాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. కప్పల పెళ్లి జరిగి 2-3 రోజులు గడిచినా కనీసం మబ్బుల జాడ కూడా కనిపించడం లేదు. గంగారాం, రామశర్మ పూజారి మరికొంతమంది పెద్దలతో మళ్ళీ అదే రావు చెట్టు కింద సమావేశమయ్యారు. కప్పల పెళ్లి ఘనంగా జరిపించిన వర్షం పడని కారణం గురించి చర్చించారు. అప్పుడు రామశర్మ ఇలా అన్నాడు: మన ఊళ్ళో ఈ మధ్య పరువు హత్యలు జరుగుతున్నాయి. వారి ఉసురు మన గ్రామానికి తగిలింది. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, వాళ్లను చంపించడం మహాపాపం అని చెప్పాడు. ఈసారికి క్షమించమని వరుణదేవునికి పూజలు చేస్తాను అంటూ రామశర్మ అనడంతో అంతా వెళ్ళిపోయారు. ఇదంతా నాగరాజు పుట్టలో నుండి విన్నది. నెమ్మదిగా బయటికి వచ్చింది. జరజరా పాక్కుంటూ రావి చెట్టు మొదట్లోకి వెళ్ళి పడగ ఎత్తి గోదురు కప్పలను పిలిచింది. చెట్టు కొమ్మలపై అత్యంత సంబరంగా గోదురు కప్పలు ఎగురుకుంటూ వచ్చి సర్పరాజు ముందుకు దూకాయి. మా పరువు కాపాడినందుకు ధన్యవాదాలు సర్పరాజా, ఇంత త్వరగా మా పంతం నెగ్గుతుందని ఊహించలేదు అన్నాయి గోదురు కప్పలు వినయంగా. నేనేమీ మండూకాన్ని చంపలేను. పరువు హత్యలు చేయడం మంచిది కాదు. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి, లేదంటే నేనే మిమ్మల్ని చంపేస్తాను అని హెచ్చరించి రామశర్మ చెప్పిన మాటలు వాటికి చెప్పి వెళ్ళిపోయాడు సర్పరాజు. దాంతో గోదురు కప్పలు బుద్ధి తెచ్చుకుని మండూకాన్ని అల్లుడిగా స్వీకరించాయి. అదే రాత్రి కుంభవృష్టి కురిసింది ఆ గ్రామంలో. ప్రజలంతా ఎంతగానో సంతోషించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి 17వ కథ కప్పల పెళ్లి విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ తరువాయి భాగంలో శ్రీ చెన్నూరి సుదర్శన మావయ్య గారు రచించిన 18వ కథ జ్ఞాన సంపద అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.